ఐపీఎల్ 2025 ఎడిషన్ టఫెస్ట్ మ్యాచ్లు, ట్విస్టులు, టర్నులు, సూపర్ ఓవర్స్తో ఉత్కంఠ భరితంగా అయితే సాగుతుంది. ఇప్పటిదాకా హాఫ్ ఆఫ్ ద సీజన్ అయితే కంప్లీట్ అయింది. అంటే సగం లీగ్ మ్యాచ్లు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పటి నుంచి జరగబోయే మ్యాచ్లు రివెంజ్ మ్యాచ్లుగా మాట్లాడుకోవచ్చు. అంటే మొదటి హాఫ్లో ఓడిపోయిన టీమ్స్ అన్ని అదర్ టీమ్స్ మీద ఓటమి రివెంజ్ని తెచ్చుకోవడానికి అయితే సిద్ధమవుతాయి. అయితే ఈ సీజన్లో ఇదివరకు సీజన్లో అసలే లేదు. అంతా డిఫరెంట్ అప్రోచ్తో ఈ సీజన్ అయితే సాగుతుంది. ప్రతి సీజన్లో టాప్లో నిలిచే ఫ్రాంచైజీలు ఈసారి పాయింట్స్ టేబుల్లో అట్టడుగు ప్లేస్లోకి అయితే వెళ్ళిపోయాయి. అలానే ప్రతి సీజన్లో అడుగు నిలిచే ఫ్రాంచైజీలన్నీ ఈసారి టాప్లో అయితే నిలిచాయి. అంటే ఓవరాల్గా ఈ 18th ఎడిషన్ సీజన్లో కొత్త ఛాంపియన్ చూసే అవకాశాలు అయితే మెండుగా కనబడుతున్నాయి. అయితే ఓవరాల్గా ఈ రివెంజ్ ఆఫ్ ఒక రోజు ముందు అదే ఫ్రాంచైజీతో ఓడిపోయి అదే ఫ్రాంచైజీని ఓడించడానికి ఒక రోజు గ్యాప్తో ఈ రోజు మ్యాచ్ అయితే ఆడబోతుంది ఒక ఫ్రాంచైజీ. అదే మ్యాచ్ గురించి అయితే ఐపీఎల్ 2025లో 37వ మ్యాచ్గా ఏప్రిల్ 20న అంటే సండే డబుల్ ధమాకాలో మొదటి మ్యాచ్గా అంటే ఆఫ్టర్నూన్ 3:30 మహారాజా యదువేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు ఆర్సీబీలు మరొక బిగ్ రైవలరీకి అయితే సిద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్కి ఒక రోజు ముందు మాత్రమే ఆర్సీబీ తమ హోమ్ గ్రౌండ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఇదంతా వర్షం వల్ల జరిగిన రచ్చ అని చెప్పుకోవచ్చు. అన్ఈవెన్ పిచ్ వల్ల కదంతా మారిపోయి హోమ్ గ్రౌండ్ లో వరుసగా ఈ సీజన్ లో ఆర్సీబీ 3వ ఓటమిని అయితే నమోదు చేసింది. సో ఇప్పుడు జరగబోయే పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ అయిన ముల్లాన్పూర్ లో ఆర్సీబీ గెలిచి ఆ పగ తీర్చుకోవాలి, అలాగే ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా మరంత సిమెంట్ చేసుకోవాలని చెప్పి ఆర్సీబీ అయితే భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, అలానే ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకున్నాం. ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఈ స్టేడియం నేమ్ మహారాజా యదువేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ముల్లాన్పూర్ చండీగఢ్లో ఉంది. ఇది పంజాబ్ కింగ్స్ కి హోమ్ గ్రౌండ్ గా ఉంది. ప్రీవియస్ సీజన్ లో అతిపెద్ద రికార్డ్స్ అయితే మాత్రం పంజాబ్ కి హోమ్ గ్రౌండ్ లో లేవు, బట్ ఈ సీజన్ లో కొంతవరకు డామినేట్ అయితే చేస్తుంది. దీన్ని అయితే 2021లో ఎస్టాబ్లిష్ అయితే చేశారు. అయితే ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 38,000 వరకు ఉంటుంది. డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ గా మాట్లాడుకోవచ్చు. స్క్వేర్ బౌండరీస్ వచ్చేకి 69 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ వచ్చి 74 మీటర్లు గాను, బ్యాక్ సైడ్ వచ్చేకి 62 మీటర్లు గాను T20 ఫార్మాట్ అయితే ఉంటుంది. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే మహారాజా యదువేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ముల్లాన్పూర్ పాత రోజుల నుండి ఈ గ్రౌండ్ మీడియం స్కోర్ గ్రౌండ్ గా మాట్లాడుకోవచ్చు. అంటే ఒక 160 నుంచి 180 పరుగులు స్కోర్ కనుక చేయగలిగితే మ్యాచ్ రసవత్తరంగా మారే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ చాలా స్లోగా అయితే మారిపోతుంది. అలానే ఇనీషియల్ గా సీము పేస్ జనరేట్ అవుతాయి. ఇక మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ కి లిటిల్ బిట్ హెల్ప్ అయితే ఉంటుంది. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడిపోయి మ్యాచ్లు ఆగిపోయే టిస్టులు అయితే ఏమీ లేవండి. రెయిన్ పడే ఛాన్సెస్ కేవలం 4% ఉంది. అలాగే మ్యాచ్ డేనా టెంపరేచర్ వచ్చేకి మార్నింగ్ టైం 32 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే డ్యూ ఫ్యాక్టర్ అనేది ఈ మ్యాచ్కి అయితే అంతగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే ఓటీటీలో 2 బిగ్ ప్లాట్ఫామ్స్ అయిన జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్స్టార్ 2 కంబైన్ అయిపోయి జియో హాట్స్టార్ గా అవతరించింది. సో దీంట్లో అయితే మాత్రం సబ్స్క్రిప్షన్తో కూడి చూడొచ్చు. ఇక అలాగే టీవీలో వాచ్ చేయాలంటే స్టార్ స్పోర్ట్స్ 2లో వాచ్ చేయొచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో అయితే వాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. బట్ సబ్స్క్రిప్షన్ అయితే అన్నిటికీ తప్పనిసరిగా మాట్లాడుకోవచ్చు. ఇక ముల్లాన్పూర్ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే ఈ గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్ కి కొత్త హోమ్ గ్రౌండ్ గా ఉంది. ప్రీవియస్ సీజన్ నుండి ఇక్కడ మ్యాచ్లు అయితే పంజాబ్ కింగ్స్ ఆడుతుంది. టోటల్ గా 8 మ్యాచ్లు అయితే ఆడింది. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 5 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 3 గెలిచారు. ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ స్కోర్ చూస్తే 219 పరుగులు 6 వికెట్లుగా పంజాబ్ కింగ్స్ అయితే ఉంది. లోయెస్ట్ స్కోర్ వచ్చేకి 95 పరుగులకే కేకేఆర్ ఆల్అౌట్ అయింది. ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ రన్ చేసి చూస్తే 177 పరుగులు 6 వికెట్లుగా పంజాబ్ కింగ్స్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ డిఫెండ్ చేసుకుని చూస్తే 111 పరుగులని పంజాబ్ కింగ్స్ రీసెంట్ గా కేకేఆర్ మీద డిఫెండ్ చేసుకోగలిగింది. ఇక ఈ గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 157 పరుగులుగా ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ మరియు ఆర్సీబీల హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్ గా ఇక్కడ వచ్చే 34 మ్యాచ్లు జరిగాయండి. ఆర్సీబీ 16 గెలిస్తే పంజాబ్ కింగ్స్ 18 గెలిచింది. ఈ సీజన్ లో 1 డే అంటే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో ఒక రోజు ముందు మ్యాచ్ అయితే ఆడింది. అది కూడా ఆర్సీబీ ఓడింది. వర్షం పడటం, టాస్ ఓడిపోవడం ఆర్సీబీ అస్సలే కలిసి రాలేదు. పిచ్ ను ప్రెడిక్ట్ చేయడంలో కంప్లీట్ గా ఆర్సీబీ బ్యాక్ ఫుట్ లో నిలిచింది. సో ఆర్సీబీ ఓడింది ఓవరాల్ గా అని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి కేవలం 95 పరుగులు అయితే చేసింది. అలాగే చేయడానికి పంజాబ్ కింగ్స్ కూడా అంత ఈజీ గేమ్ చేయలేదు. 12 ఓవర్లు ఆడి 98 పరుగులు చేసి 5 వికెట్లు లాస్ అయితే చేసింది. సో ఓవరాల్ గా పంజాబ్ కింగ్స్ అంత ఈజీ అయితే ఈ మ్యాచ్ అయితే కాదని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆర్సీబీ రివెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉంది. అందులోనూ ఆర్సీబీ ఇంతవరకు అవే గ్రౌండ్ లో ఆడిన మ్యాచ్లు ఒక్కటి కూడా ఈ సీజన్ లో అయితే ఓడిపోలేదు.
సో ఓవరాల్గా పంజాబ్ కింగ్స్కి ఇది మ్యాచ్ బిగ్ టాస్క్గా మాట్లాడుకోవచ్చు. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంది. ముందుగా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాం. చాలా 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 బలంగా కనబడే ఒక యావరేజ్ టీం అని చెప్పుకోవచ్చు. కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో ఎంతో అంత పరుగులు చేసే బ్యాటర్లు అయితే లేరు, బట్ బౌలింగ్లో అబోవ్ యావరేజ్గా ఉందని చెప్పుకోవచ్చు. నిన్న ఆర్సీబీ మీద విజయంతో పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్కి అయితే చేరింది పంజాబ్ కింగ్స్. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడింది, 5 విజయాలు సాధించింది, 2 ఓటములు అయితే చవిచూసి 10 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో అయితే నిలిచింది. సో ప్లే ఆఫ్స్కి అయితే దగ్గరలో ఉంది విన్నింగ్ టీం అని చెప్పుకోవచ్చు. ఇక అందరూ కలిసి గట్టిగా ఆడే విజయాలు మాత్రం పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంటున్నారు. సో చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. 45 పరుగుల చేజింగ్లో 5 వికెట్లు లాస్ అయింది పంజాబ్ కింగ్స్. సో బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ అయితే లేదని చెప్పి ఇక్కడ మాట్లాడుకోవచ్చు. నిన్న మ్యాచ్ పక్కన పెడితే ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఓపెనింగ్ పేర్ అయితే మాత్రం అదరగొట్టేస్తున్నారు. ప్రియాంశు ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ లిటరల్లీ ఫైరీ స్టార్ట్స్ అయితే వాళ్ళకి ఇస్తున్నారు. అలానే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లై తప్పుతున్న కొన్ని మ్యాచ్ల్లో క్రూషియల్ నాక్స్ అయితే ఆడుతూనే వస్తున్నాడు. ఖచ్చితంగా ఇతని ఫామ్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు కావాల్సిందని చెప్పుకోవచ్చు. ఇక జోష్ ఇంగ్లీష్ మూవ్ అంత పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించట్లేదు. నాకు తెలిసి గ్లెన్ మ్యాక్స్వెల్ని ఆడిచి వికెట్ కీపర్గా ప్రభ్ సిమ్రాన్ సింగ్ని కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నా. ఇక నేహాల్ వదీరా సూపర్ టచ్లో అయితే ఉన్నాడు. నిన్న మ్యాచ్లో ఇన్ఫ్యాక్ట్ 33 పరుగులతో ఆర్సీబీ మీద కీ ఇన్నింగ్స్ ఆడి నాట్అవుట్గా ఉండి గెలిపించాడు. ఇక శశాంక్ సింగ్ కూడా లై తప్పాడు. ఈ మ్యాచ్లో అయితే ఫామ్లోకి రాక తప్పదని చెప్పుకోవచ్చు. ఇక మార్కస్ స్టైనిస్, మార్కో జాన్సన్లతో సాలిడ్ ఫినిషింగ్ అయితే కనబడుతుంది. ఇక ఓవరాల్గా బ్యాటింగ్ యూనిట్లో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. ఇక బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే మొన్న మ్యాచ్లో 90 పరుగులకి కేకేఆర్ని కట్టడి చేసిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ యూనిట్ నిన్న మ్యాచ్లో ఆర్సీబీని 95 పరుగులకి కట్టడి చేసింది. సో ఓవరాల్గా పంజాబ్ కింగ్స్ బౌలింగ్ యూనిట్ అయితే అదిరిపోయే ఫామ్లో ఉంది. అందరూ కలిసికట్టుగా రాణించి మంచి విజయాలు అయితే పంజాబ్ కింగ్స్ అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఫామ్లో లేడు అనుకున్న యజ్వేంద్ర చహల్ వెల్ బౌలింగ్ చేస్తున్నాడు, విత్ బెస్ట్ ఎకానమీతో చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. కో స్పిన్నర్ హర్ప్రీత్ బార్ కూడా మ్యాచ్లో ఆడుతాడు అనుకున్నాం, అట్లాగే ఆడాడు. ఆర్సీబీ మీద లాస్ట్ ఓవర్ మినహాయిస్తే సూపర్ గా బౌలింగ్ అయితే చేశాడు హర్ప్రీత్ బార్. అలానే పేస్ యూనిట్లో హర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్, అలాగే బార్క్లెట్ సాలిడ్ పేస్ అటాక్ అయితే ఉంది. ఎస్పెషల్లీ హర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్ టాప్ క్లాస్ బౌలింగ్ అయితే గత 3 మ్యాచ్లు చేస్తూనే ఉన్నారు. ఓవరాల్ వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పెద్దగా చేంజ్ అయితే ఉండవు. వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాంశు ఆర్య, శ్రేయస్ అయ్యర్, గ్లెన్ మ్యాక్స్వెల్, నేహాల్ వదీరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టైనిస్, మార్కో జాన్సన్, హర్ప్రీత్ బార్, యజ్వేంద్ర చహల్ ఇంపాక్ట్ ప్లేయర్గా జావర్, బార్క్లెట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఫైనల్గా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీ నిన్న ఓటమి ఖచ్చితంగా బిగ్ డ్రాప్ బ్యాక్గా మాట్లాడుకోవచ్చు. 7 మ్యాచ్లు ఆడింది, 4 గెలిచింది, 3 ఓడింది. నిన్న మ్యాచ్ గెలిచుంటే 5వ మ్యాచ్ విజయంతో హాఫ్ ఆఫ్ ద సీజన్ కంప్లీట్ చేసుకొని ప్లే ఆఫ్ రేస్లో అయితే ముందుండేది. బట్ ఆ ఛాన్స్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్ జాగ్రత్తగా ఆడకపోతే స్ట్రెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ మ్యాక్సిమం కనబడుతున్నాయి. బౌలింగ్లో ఇన్కన్సిస్టెన్సీ లేదు, బ్యాటింగ్లో కంటిన్యూగా పరుగులు చేసే బ్యాటర్స్ లేరు. గిఫ్ట్గా వికెట్లు అయితే సమర్పించుకుంటా ఉన్నారు బౌలర్గా అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా ఆర్సీబీ తొలిలో ఉన్న ఇంపాక్ట్ ఇన్నింగ్స్ అయితే ఇప్పుడైతే కనబడటం లేదు. ఫిలిప్ సాల్ట్ అటాకింగ్ ఆడి వికెట్ ఇస్తుంటే నిన్న వర్షం వల్ల పిచ్ స్లో అయితే కోహ్లీ కూడా అదే రూట్లో వెళ్ళాడు. ఇది పెద్ద ఎర్రర్గా మాట్లాడుకోవచ్చు. ఇది ముల్లాన్పూర్ గ్రౌండ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. కొంచెం కంట్రోల్ గాడికి కోహ్లీ బిగ్ ఇన్నింగ్స్ కనుక కన్వర్ట్ చేయగలిగితే మ్యాచ్ మీద గ్రిప్ అయితే సాధించే అవకాశం ఉంది. అలాగే ఫిలిప్ సాల్ట్ నుండి ఫైరీ స్టార్ట్ అయితే ఖచ్చితంగా రావాలి. దేవదత్ పడికల్ ఈ మ్యాచ్లో ఆడే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఆర్సీబీ దగ్గర బ్యాకప్ సోర్సెస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి. అలానే కెప్టెన్ రజిత్ పడిదార్ బ్యాటింగ్లో వెల్ ఇన్ టచ్లో ఉన్నాడు. జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టోన్ ఇద్దరుగా తమ వికెట్స్ని బౌలర్స్కి గిఫ్ట్గా అయితే ఇచ్చేస్తున్నారు. ఈవెన్ కృణాల్ పాండ్యా కూడా అదే అప్రోచ్తో వికెట్ అయితే సమర్పిస్తున్నాడు. టిమ్ డేవిడ్ మాత్రం తొలి మ్యాచ్ నుండి గుడ్ బ్యాటింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు. టిపికల్ టైంలో నిన్న పంజాబ్ మీద కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ రోజు కూడా అతని బ్యాటింగ్ కీలకంగా మారనుంది. ఇక ఆర్సీబీ పేస్ యూనిట్లో అందరూ టచ్లోనే ఉన్నారు. ఎస్పెషల్లీ హెజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ సాలిడ్ బౌలింగ్ యూనిట్ అయితే కనబడుతుంది. ఐ థింక్ ముల్లాన్పూర్లో వీళ్ళ పేస్ అటాక్ చెలరేకపోవడం పక్కా అని చెప్పుకోవచ్చు. అలానే యాష్ దయాల్ కూడా వికెట్స్ తీయాల్సి అయితే ఉంది. ఇక కృణాల్ పాండ్యా, శ్రేయస్ శర్మలతో మంచి స్పిన్ యూనిట్ కూడా కనబడుతుంది. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో కూడా పెద్ద చేంజెస్ అయితే ఉండవు. అయితే వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, రజిత్ పడిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్, యాష్ దయాల్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయస్ శర్మ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే నా ఒపీనియన్ మాత్రం ఆర్సీబీనే ఈ మ్యాచ్ అయితే గెలుస్తున్నాను అనుకుంటున్నా. మీరు ఎవరు గెలుస్తారనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.